హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటో వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదండి. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ రామమందిర్ వీడియో అయితే నేను పెట్టాను కదండి. అక్కడే మనకి టైటానిక్ బోటు ఉంది. సెట్టింగ్ మొత్తం రామమందిర్ తర్వాత లోపలికి వెళ్తే దాని పక్కనే మనకి ఎగ్జిబిషన్ కూడా పెట్టారనమాట. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఒక్క చోటుకి వెళ్తే మనం 3 చూడొచ్చు అనమాట. ఒకటి రామ మందిర్, అలాగే టైటానిక్ బోటు మొత్తం అలాంటివన్నీ అప్పట్లో మనం చూడలేం కాబట్టి పిల్లలకి చూపించచ్చు. ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, చక్కగా అన్నీ ఎంజాయ్ చేయొచ్చండి. ఆ తర్వాత ఎగ్జిబిషన్లో కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి ఎగ్జిబిషన్ అంటేనే పాపడు ఉంటుంది కదా, పెద్ద పెద్ద పాపడు, ఈచ్ వన్ 100 రూపీస్ ఉంటుందండి. చాలా బాగుందనమాట పాపడు, అలాగే మిర్చి బజ్జీ ఇట్లా అన్నీ. ఇంకా షాపింగ్ కూడా చేసామన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చండి. చూశారు కదా, ఇది టైటానిక్ బోట్ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఎగ్జిబిషన్ ఉంటుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, యాక్చువల్గా మేము చాలాసార్లు ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఇయర్లీ 2-3 టైమ్స్ అయినా వెళ్తాము. ఊరికి వెళ్ళిన ఒంగోలులో కానీ అక్కడ కానీ ఒకవేళ పెడితే అక్కడ, లేదు అంటే హైదరాబాద్లోనే మేము మ్యాక్సిమం ఇయర్లీ వచ్చి 2 టైమ్స్ అయినా వెళ్తామన్నమాట. ఎక్కడ ఎగ్జిబిషన్ ఉందని తెలిసినా మాకు సరౌండర్లో దగ్గరలో మేము వెళ్తాం, పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేస్తారని. కానీ ఎప్పుడు వెళ్ళినా అన్నీ షాపింగ్ చేసుకుంటాం, ఫుల్గా అన్నీ తినేస్తాము. ఇంకా కొన్ని రైడింగ్స్ కూడా చేస్తాం అన్నమాట, ఏమైనా ట్రైన్ లాంటివి ఇలా. కానీ ఇలా నాకు కొంచెం హైట్ ఫోబియా కూడా ఉండే యాక్చువల్గా. ఎప్పుడు జైంట్ వీల్ కానీ అలా ఎక్కువగా హైట్గా ఉండేవేవి ఎప్పుడు ఎక్కలేదండి. దానికి ఈచ్ వన్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా 100 రూపీస్ అని చెప్పారు. ఇది ఎక్కుదామన్నారు మా పిల్లలు, కానీ నేను అది చూస్తుంటేనే భయం వేస్తుంది. సరే జైంట్ వీల్ 100 రూపీస్, ఎవరికైనా ఒక బుట్టలో ఇద్దరిద్దరు కూర్చోవాలని చెప్పారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. నేను ఏమనుకున్నానంటే, పక్కన మా వారు ఉంటారు కదా, నాకు భయం ఉండదులే అనే డేరుతో సరే ట్రై చేద్దాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి ఒకసారి అని చెప్పి ఎక్కాము. అక్కడికి ఎక్కిన తర్వాత తీరా వాళ్ళు ఏం చేశారంటే, ఒక్క దాంట్లో ఇద్దరే కూర్చోవాలి, లేదంటే బ్యాలెన్స్ అవ్వదు మేడం, పైకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది అని చెప్పారు. మా చిన్నబాబు మా వారు ఒక దాంట్లో కూర్చుంటే, నేను మా పెద్దబాబు ఒక దాంట్లో కూర్చున్నాము. వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. అంట అరుచుకుంటా పెద్ద పెద్దగా, వాళ్ళు భయపడలేదన్నమాట. నాకైతే లిటరల్లీ షివరింగ్. ఎక్కిన తర్వాత 100 రూపీస్ అండి ఈచ్ వన్, 10 రౌండ్స్ అని చెప్పారు. చూశారు కదా, ఆల్రెడీ నేను ఏడుస్తున్నాను అనమాట. అక్కడ మా వారు పైన నుంచి వీడియో తీసి ఏడిపిస్తున్నారు నన్ను. ఇంకా వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు మమ్మీ చిన్న పిల్లలాగా ఏడుస్తున్నావని. నాకు ఫుల్ స్వెట్ వచ్చి కాళ్ళు మొత్తం చల్లగా అయిపోయినాయండి. ప్లీజ్ దయచేసి ఎవరికైనా హైట్ ఫోబియా ఉన్నా, భయం ఉన్నా, దయచేసి ఇలా హైట్గా ఉండేవి మాత్రం అస్సలు ఎక్కొద్దు. ఏ మాత్రం హెల్త్ ఇష్యూస్ ఉన్నా చాలా ప్రాబ్లం అయిపోతుంది పైన. వన్స్ ఎక్కిన తర్వాత 10 రౌండ్స్ అయిపోయేదాకా వాళ్ళు అస్సలకి స్టాప్ చేయరండి. నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత నైట్ నిద్రలో కూడా కలవరిచ్చానంట, బాగా ఏడ్ చేశాను, నా వల్ల అస్సలకే అవ్వలేదు. దయచేసి మీరు ఎవరైనా వెళ్తే మాత్రం అలాంటి ప్రాబ్లం ఏమైనా నాలాగా భయం ఉంటే మాత్రం అస్సలు ఎక్కొద్దండి. సో చూశారు కదా, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.